సారు పడుకున్నారు కదా, లైట్లు ఆరిపోయమంటారా? పడుకున్నా మెలకుగా ఉన్నా ఈ ఇంట్లో లైట్లు ఎప్పుడు రామగుండం ఎలక్ట్రికల్ స్టేషన్ అలా వెలుగుతూనే ఉండాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మరి అదే రేడియోలో పాటలు పెడతాను, భయం లేకుండా హ్యాపీగా నిద్రపోండి. అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు అంతస్తుల చిత్రంలోని ఈ సుశీల పాడిన పాట వింటారు. హ్యాపీగా పడుకోమని చెప్పి దెయ్యం పాట పెడతావా? పోనీ స్టేషన్ మార్చమంటారా? ఒరే, మార్చాల్సింది స్టేషన్ కాదురా నిన్ను. రే బావా, రేపటి నుంచి నా ఇంట్లో పడుకోమను. అలాగేలే. నూకాలు, ఆ అమ్మాయి ఊరేసుకుంది ఆందోళనకేనా? ఇలాంటప్పుడు అడగాల్సిన ప్రశ్నలేనా అవి? సర్లే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మో, ఆ 4వ గుడ్ నైట్ ఎవరిది? నేనేలారా రెండోసారి చెప్పాను. అబ్బా, నేనంటే ఎంత ప్రేమ బావా నీకు. లైట్ రాపోతుంటే ఎందుకు ఆఫ్ చేశారా మళ్ళీ? నేను ఎక్కడ ఆఫ్ చేశానండి, కరెంటు పోయింది. కరెంటు పోయిందా? ఈ కరెంట్ వాళ్ళకి దెయ్యాలకి ఏదైనా అగ్రిమెంట్ ఉందా? సరిగ్గా అర్ధరాత్రి చూసి కరెంట్ తీసేస్తున్నారు. నువ్వు వెళ్ళేదన్నా లాంతర్ వెలిగించు. బావా, ఇది నీ కాలేగా? కాదు, మంచం కోడు. అమ్మయ్య, ఇది నీ చెయ్యి. కాదు, కాలు. అబ్బా, ఈ టైంలో ఏదో జోకులేంటి? అసలైనా ఆ నూకాలు గడి పాదాలు ముందుకున్నాయో వెనక్కున్నాయో చూసావా? వాడే కనపట్లేదు, వాడి కాళ్ళు ఎలా కనపడతాయి? సారు, ఇల్లు మాత్రం బ్యాంకులా తలతల ఆడిపోతుంది కదా. అవును, మెరుస్తోంది. ఎలా అని అడిగితే తెలియదంటావు. ఒరే నూకాలు, ఏంటంటే ఒక అమ్మాయి గురించి చెప్పావే? ఏ అమ్మాయి? అదేరా, నట్టింట్లో ఉరేసుకు చచ్చిందని. ఆ అమ్మాయి గురించి వివరంగా చెప్పవా? నిన్నే కదా చెప్పాను. అర్ధరాత్రి పూట అడగకపోయినా చెప్తావు, అవసరం ఉండి అడుగుతున్నా కూడా చెప్పవా? ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్యరా, చెప్పరా. ఆ అమ్మాయి పేరు రంగి. ఈ ఇంట్లోనే పని మనిషిగా చేస్తుంది. ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గులు పెట్టి ఇల్లంతా తలతలా మెరిచిపోయినట్టు చేసేది. అలాంటి మంచి పిల్ల అదే దూలానికి. చాలా మాట మెరితే చాలు, అదే దూలానికి అని చెప్పి చరిత్ర చెప్పి భయపెడుతున్నావు. బ్యాడ్ లక్. అసలు ఈ ఇళ్ళకి దూలాలు ఎందుకు పెడతారు? దూలాలు లేకుండా ఇళ్ళే ఉండవా బావా? ఒరే బావా, అర్జెంటుగా 500 కొట్టు. దేనికిరా? నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అంత కష్టమే వచ్చింది? ఒక ఆడ దెయ్యం ఇలా లైవ్ షో ఇస్తుంటే చూసి తట్టుకునే ధైర్యం నాకు లేదు. అది చచ్చి 6 ఏళ్ళైనా సరే ఈ ఇంటి మీద మమకారం చంపుకోలేక ఇల్లంతా ఊడుస్తుంది, బయట కళ్ళాపి చల్లి ముగ్గులేస్తుంది. ఈ ఇల్లు ఎవరు ఉడ్చారో కనిపెట్టేశాను రా. ఆ దెయ్యమే కాదు? కాదురా. మరి? రండి సార్, రండి. ఏం కావాలి సార్? సేఫ్టీ. మన బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి వచ్చాడు. నిజమా? ఒట్టు. హే భగవాన్, ఈ ఊళ్ళో అందరూ లోన్లు కోసం వచ్చేవాళ్లే గాని ఇలా డబ్బులేసే పెద్ద మనిషిని ఇప్పుడే చూస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం, దయచేయండి. ఎంత డబ్బు వేద్దాం అనుకుంటున్నారు సార్? 10. 10 అంటే? అదే 10 లక్షలు సార్. సారీ, ఏం తీసుకుంటారు సార్? కాఫీయా, టీయా? దాంట్లో కలుపుకోవటానికి బ్రాందీ గాని ఇస్కీ గాని తీసుకోమంటారా? అడిగితే మాత్రం ఎరంచేవా? నూకాలు, నువ్వు వెంటనే వెళ్ళి అయ్యగారికి థమ్స్ అప్. 10 లక్షలు డిపాజిట్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు సార్? ఏంటి సార్ వెతుకుతున్నారు? మీ బ్యాంకులో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందా లేదా అని. భలే వాళ్ళు సార్, మా బ్యాంక్ 100% సేఫ్. వాచ్మెన్ ఉన్నాడా? ఉన్నాడు. లాకర్లు ఉన్నాయా? ఉన్నాయి సార్. గోడలు గట్టిగా ఉన్నాయా? మీ డబ్బు గురించి మీరు భయపడాల్సిన పనే లేదు సార్. ఐరన్ సేఫ్ లో పెట్టి తాళం వేస్తాను సార్. ఒకవేళ ఐరన్ సేఫ్ బద్దలు కొట్టి దొంగలు దోచుకెళ్తే? అలా జరగదు. జరిగితే? అలా ఎప్పటికీ జరగదు సార్, నన్ను నమ్మండి సార్. నమ్మమంటావా? నమ్మాలి సార్. మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీదే ఆధారపడి తిరుగుతోంది. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. ఓకే, మీ బ్యాంక్ లో నేను డిపాజిట్ చేస్తున్నాను. ఆహా సార్, డబ్బులేస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారేంటి సార్? డబ్బులు కావాలి కదా.
ఇంటికాడ పెట్టొచ్చారా? లేదు, భాగ్యలక్ష్మి లాటరీ వాడి దగ్గర ఉన్నాయి. లాటరీ వాడి దగ్గర ఉన్నాయా? అవును, నేను కొన్న లాటరీ టికెట్ ప్రైస్ 10 లక్షలు. రేపే రిజల్ట్ వస్తుంది, ఎల్లుండి మీ బ్యాంక్ లో వేస్తా. యారా తొక్కలో లాటరీ టికెట్ కొని నాకుంటే నా బ్యాంక్ వాచ్మెన్ ఉన్నాడా? లాటరీ ఉన్నాయా? గోడలు గట్టిగా ఉన్నాయా అని అడుగుతావా? ఎందుకు సార్ అరుస్తారు? ఏడవలేక. ₹1 పెట్టి లాటరీ టికెట్ కొని 10 లక్షలు దొబ్బేసి బ్యాంకులో వేసేద్దామనే. ఎందుకు వేయకూడదు సార్? నమ్మకమే జీవితం. జీవితం నమ్మకం మీద ఆధారపడింది సార్. మీ బ్యాంక్ లో డబ్బేస్తే సేఫ్టీగా ఉంటుందని మీకు నమ్మకం ఉన్నప్పుడు నాకు లాటరీలో 10 లక్షలు వస్తుంది నాకెందుకు నమ్మకం ఉండకూడదు సార్? నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా? నమ్మకమే జీవితం. అది తీసుకోండి. వచ్చేస్తుంది. ఏంటొచ్చేది? కూరొస్తుందోయ్ బావా, కూరొస్తుందోయ్. ఎదురింటి పిల్లొస్తూ కూరే తెస్తుందోయ్. జై పాతాళ భైరవి. వచ్చేసింది. ఏం తెచ్చారు? పొన్నగంటి కూర మీకోసం. ఇవిగో మంచినీళ్ళు. ఎవరో తిట్టుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు? నేనే. నువ్వా? లేకపోతే తెచ్చిన కూరంతా నువ్వు ఒక్కడవే వేసుకు తింటే తిట్టకపోతే ముద్దెట్టుకుంటారా? మాంచుడు మొహం, కొండముచ్చు మొహం. ఆయన కోసం తెస్తే వీడేసుకుని తినేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఎవరో తిట్టుకుంటున్నారు. నేను కాదు. మీరా? మీరే. మీరా? నా కోసం తెచ్చిన కూర నువ్వేసుకుంటే తిట్టక పొగుడతారా? కూర సింప్లీ సూపర్. నాకు కూడా వడ్డించవా? నువ్వా? నేనే. అవును, బావగారు నిన్ను ఎందుకు కొట్టారు? అదా ఏమండి, ఒక అమ్మాయిని పెట్టుకొని 3 సంవత్సరాలు చూస్తున్నారు. ఇదేం ఫ్యామిలీ అండి? అద్దాలని ఫ్యామిలీ. బావగారు నిన్ను కొట్టడం కరెక్టే. అదే నేనైతే ఈ చెయ్యి నరికి ఆ చేతిలో పెట్టేవాడిని. తాతగారు, పులిసేనా? పులిసేనా? ముక్కలు లేవా? ఎముకలు వేస్తాను, తింటారా? తింటవేంటి? నవిలి పారేస్తా. కానివ్వండి. ఏమండి, నేను చెప్తే నమ్మలేదే. 3వ పెళ్లి కొడుకు అని చెప్పాను కదా, ఇక అతనే. అవును, వీడిక్కడికి వచ్చాడేంటి? ఇంతకు ముందే ఆయన మీకు తెలిసేటి. ఆకు దించండి, అన్నం పెట్టాలి. నేను తర్వాత భోంచేస్తాలే. బంతిలో కూర్చొని తర్వాత తింటానంటే ఎలాగండి? దించండి. సరే కానీ. గురుగారు, పులుసైనా? వెయ్యి. ముక్కలైనా? వెయ్యి. అంటే నేను చెప్పాను, మొదటి పెళ్లి కొడుకు బాబు గారు. బాబా అయ్య బాబోయ్, ఆగు. వదలవా? వదలను. అందరికి పులిసేసి నాకేయకుండా పోతే నీ బాబు వచ్చేస్తాడా? నువ్వు వేసుకో. ఎరక్కపోయి వెళ్ళి ఇరుక్కుపోయాను. ఏమైంది? ఏమవుతుంది, అక్కడికి వెళ్ళి మా నాన్నకి దొరికిపోయాను. అందుకే వెళ్ళొద్దన్నాను. వెళ్ళొద్దన్నావు గానీ అక్కడ మా నాన్న ఉన్నారని చెప్పలేదుగా. ఏంటా అది? రా, క్లాస్ నిండా పోయి. మీరు ఎక్కడున్నారా? ఎవడే మాట్లాడితే కొట్టడం కాదు. ఇవిడు ఎవరనుకుంటారు? 2వ పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు. అక్కడికంటే ఆయన ఎవరు అనుకుంటున్నారు? మొదటి పెళ్లి కొడుకు తండ్రి గారు. అమ్మయ్య, ఒక డౌట్ క్లియర్ అయిపోయింది. ఈ స్త్రీవుడు నీ ముగుడు తీస్తాడా? వచ్చి తీసుకెళ్ళా. ఆడోళ్ళు తానం చేస్తుంటే చూస్తున్నప్పుడే ఇటు కళ్ళు పీకేస్తుంది. మొహం చూడు మొహం. తరతరాలుగా ఎన్నో ఏళ్లుగా ఈ ఊళ్ళో ఒక తల్లి బిడ్డల్లా బతుకుతున్న మనందరికి కులం కుంపటి పెట్టాడు ఈ పాపిస్తాడు. ఆఖరికి మన ఊరి బ్యాంక్ మేనేజర్ గారిని కూడా ఈ పంచాయతీలో నిలబెట్టాడు. ఇలాంటి వాడిని పడుకోబెట్టి ఇస్త్రీ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, వాంతి వచ్చేలాగా ఉంది,
ఒక సోడా దొరుకుతుందా? నో థ్యాంక్స్. ఏదో తెలియచేశాడు, ఈ ఒకసారికి క్షమించండి. మేనేజర్ గారు మంచి మనిషి, మన ఊరికి ఆయన ఎంతో చేస్తున్నారు. ఆయన మాట మీద ఈసారికి వదిలేద్దాం, ఏమంటారు? సరే, మీరు చెప్తున్నారు కాబట్టి అట్టగే చేద్దాం. దించండి కిందకి. మెల్లగా మెల్లగా మెల్లగా, అంతా కొంచెం పనుంది. చాలా థ్యాంక్స్ అండి. మా ఊరు వాళ్ళు కొంచెం మొరటోడు బాబు, ఏమనుకోవద్దు. అబ్బాయి అదేం లేదండి. వస్తాను బాబు. థ్యాంక్స్. నువ్వు ఒక పని చేయాలి. నొప్పిగా ఉందా? రండిరా. అబ్బా, ఈ కుట్ర వెనుకున్న అసలు బాసు నువ్వేను వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు బావా? ఏమండి, వీడు మళ్ళీ కులం గురించి మాట్లాడుతున్నాడు. పొలం గురించి మళ్ళీ మాట్లాడావంటే కుళ్ళ పడిచేస్తారు. సరే పద. పద.